హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ కర్ల్స్ వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటానని నిన్న హెయిర్ కట్ వీడియో చేస్తున్నప్పుడే చెప్పాను. అంటే నిన్న హెయిర్ కట్టు ఒకవైపు చేసి ఇంకోవైపు ఇదిగో ఇలా హెయిర్ కర్ల్స్ పెట్టేశాను. అదే హెయిర్ కట్ చేస్తూ ఉండంగా ఫోన్ చేశారు. నాకు హెయిర్ కర్ల్స్ కావాలండి అనని. ఓకే, వచ్చేసి పెట్టేస్తా, అదే హెయిర్ కర్ల్స్ చేస్తాను అని చెప్పాను. సందర్భం ఏంటి అన్నది చెప్పలేదు కదా. సరే, ఈ కర్ల్స్ చేసిన తర్వాత చెయ్యకముందు ఉన్న జుట్టుని తేడా గమనించారు కదా. సందర్భం ఏంటి అంటే వీళ్ళ బాబు పుట్టినరోజండి రేపు. ఆ సందర్భంగా ముందు రోజు ఇలా హెయిర్ కర్ల్స్ చేయించుకున్న వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదండి. ఈ పాపనే చూశాను. రేపు మా బాబు పుట్టినరోజండి. నాకు ఈరోజు కర్ల్స్ కావాలి అని అంటే కర్ల్స్ పెట్టించుకున్న రోజు కన్నా కూడా ఆ నెక్స్ట్ డే ఆ జుట్టు చాలా చక్కగా వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుందండి. లాస్ట్ టైం కూడా ఈ పాపను ఒకసారి రెడీ చేశానండి. లాస్ట్ టైము ఫంక్షన్ రోజే రెడీ చేయించుకున్న దానికి నెక్స్ట్ డేకి తేడా గమనించుకొని అలా నన్ను అడగటం అయితే చేసింది. సరే, హెయిర్ కర్ల్స్ పెడుతున్నాను కదా. ఎన్ని భాగాలు చేశాను? మొత్తం 4, 5 భాగాలు చేసుకున్నాను. అంటే ముందుగా చేసింది మాత్రం 3 భాగాలే. తర్వాత హెయిర్ కర్ల్స్ పెడుతున్నప్పుడు చిన్న భాగాలు చేసుకుంటూ ఒక లేయర్ తీసి ఆ తర్వాత మళ్ళీ లైన్స్ చేసుకుంటూ అది ఒక్కసారి గమనించండి నేను ఎలా భాగాలు చేశాను అన్నది. చూసారు కదా! ముచ్చులగుంట దగ్గరున్న కొంచెం హెయిర్‌ని 2 భాగాలు చేసుకొని కర్ల్స్ పెట్టాను. ఇప్పుడు మూడో భాగానికి కూడా కర్ల్స్ పెట్టాను. ఆ తర్వాత మాడు పైన క్లచ్ పెట్టున్నది చూసారా? అక్కడ ఆ హెయిర్‌ని కూడా మళ్ళీ 2, 3 భాగాలు చేసుకొని చక్కగా లైన్ ప్రకారం కర్ల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. కర్ల్స్ పెట్టేటప్పుడు ఇద్దరు కంపల్సరీ ఉండాలి హెల్ప్. ఒకళ్ళు హెల్ప్ చేయటానికి ఉండాలి. ఒకళ్ళు ఇదిగో ఇలా కర్ల్స్ పెడుతూ చేసుకోవాలి. కానీ ఇక్కడొచ్చేసి ఈ పాప అప్పటికప్పటికి నాకు కర్ల్స్ కావాలని అడగటం చేసింది గదా! రేపు గదా పుట్టినరోజు, రేపు చేయించుకుంటుందిలే అని అనుకున్నాను. కానీ వచ్చి కర్ల్స్ పెట్టించుకుంటున్నప్పుడు అప్పుడు చెప్పింది, "ఆంటీ లాస్ట్ టైమ్ కన్నా గూడా లాస్ట్ టైమ్ పెట్టినరోజు కన్నా కూడా నెక్స్ట్ డే చాలా బావుంది. నాకు అలానే రేపు మా బాబు పుట్టినరోజు కదా! ఆ సందర్భంగా నాకు ముందు రోజే కర్ల్స్ కావాలని అడగటం, నేను కర్ల్స్ పెట్టటం చేశాను. ట్రైపాడ్ లేదు. అలానే ఇంకొకళ్ళ హెల్పు లేదు. ఆ పాపే నేను కర్ల్స్ పెడుతూ ఉంటే నాకు తగ్గట్టుగా చక్కగా అలా హెల్ప్ చేస్తూ ఉండటం నేనిదిగో ఇంత చక్కగా కర్ల్స్ అయితే సెట్ చేసేసాను. కానీ ఇక్కడేనండి నేను ఒకవైపు కర్ల్స్ పెట్టుకుంటూ ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, ఆ ఫీల్‌తోనే ఈ కర్ల్స్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను. నన్ను తిట్టమాకండే. ఎలా కర్ల్స్ రోలర్‌కి తిప్పారు ఏంటి అన్నది. తిప్పాలి అంటే నేను 2 చేతులు యూజ్ చేయాలి. కానీ వీడియో ఎవరు తీస్తారు? కుదరదు కదా! అందుకని ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినవి ఉన్నాయండి. చక్కగా చూడొచ్చు. నేను కర్ల్స్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఎంత బావుందో చూడటానికి. రేపటి కోసం ఈరోజే చేయించుకున్న మా అమ్మాయి. చాలా చక్కగా కర్ల్స్ పెట్టటం. రేపటి రోజంటే వీళ్ళ బాబు ఫస్ట్ బర్త్‌డేకి చక్కగా రెడీ అవ్వటానికి ప్రిపేర్ అయింది. ఎలా ఉంది? కర్ల్స్ పెట్టిన విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి. అలానే ఆ కర్ల్స్ కంప్లీట్‌గా పెట్టడం అయింది. ఆ తర్వాత ఎలా క్లచ్ పెట్టుకుంటుంది అదని బనానా ఫ్లక్కర్ అంటారు చూసారా? ఆ బనానా ఫ్లక్కర్ ఇప్పటిదాకా కష్టపడి ఎంత జాగ్రత్తగా కర్ల్స్ పెట్టాను గదా! ఆ తర్వాత ఆ జుట్టుని ఇదిగో అలా చేసేసి ఫ్లక్కర్ పెట్టుకోవటం అయితే